నమస్తే దోస్తులు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉన్న చీకటిలో. ముందే ఒక క్లారిటీ ఇస్తా, ఇది ఎవరో చెప్పినట్టు కాకుండా భయంకరమైన హారర్, రెప్పపాటు కూడా ముయ్యలేం అలాంటి సినిమా మాత్రం కాదు దోస్తులు. సినిమా పేరు చూసి, ట్రైలర్ చూసి డార్క్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కథేంటంటే చీకటి, భయం, మానసిక ఒత్తిడి చుట్టూ తిరిగే కథ. డైరెక్టర్ ట్రై చేసిన ఐడియా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అంత స్ట్రాంగ్గా లేదు. మొదటి హాఫ్లో సినిమా నెమ్మదిగా నడుస్తది. ఏందిరా అసలు పాయింటేంటి అనిపిస్తది. కొన్ని సీన్లు అవసరం లేకుండా లాగినట్టు ఉంటాయి. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ అప్పటికే మనం ఊహించినంత ఇంపాక్ట్ రాదు. హారర్ ఎలిమెంట్స్ విషయానికొస్తే జంప్ స్కేర్స్ చాలా తక్కువ, సౌండ్ పెంచి భయపెట్టే ప్రయత్నం ఎక్కువ. అసలు గుండెల్లో దూరే భయం మాత్రం మిస్ అయ్యింది. నటన గురించి చెప్పాలంటే యాక్టర్స్ ట్రై చేశారు, కానీ డైలాగ్ డెలివరీ, ఎమోషన్ కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్గా అనిపిస్తది. ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది, లైటింగ్, చీకటి సెటప్ ఓకే, ఐడియా కొత్తగా ట్రై చేశారు. మైనస్ పాయింట్స్ స్పష్టంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే వీక్, హారర్ ఫీల్ రాకపోవడం, కథ బాగా కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు అసలు హానెస్ట్ చెప్పాలంటే థియేటర్లో డబ్బులు పెట్టి చూడాల్సిన సినిమా కాదు, కానీ ప్రైమ్ వీడియోలో ఫ్రీగా ఉన్నప్పుడు ఓసారి ట్రై చెయ్యొచ్చు. హారర్ లవర్స్కి మాత్రం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని చూడాలి. నా సైడ్ నుంచి 2.5 అవుట్ ఆఫ్ 5. బ్యాడ్ సినిమా కాదు, కానీ స్ట్రాంగ్ సినిమా కూడా కాదు. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. మీకు భయమేసిందా లేదా అది కూడా చెప్పండి దోస్తులు.